మనం చర్చికి ఎందుకు వస్తున్నాం? ఒక మాట చెప్పండి, త్వరగా చెప్పండి, నాకు టైం సరిపోదు. ఎందుకు మనం ఆదివారం చర్చికి వస్తున్నాం? గబ్బగా చెప్పాలి. మరి వింటున్నారా? విని దాన్ని అనుసరిస్తున్నారా? దాని ప్రకారం నడుచుకుంటున్నారా? సమయం పాటిస్తున్నామా? సమయానికి ప్రభు పాదాల దగ్గరకు వస్తున్నామా? మారు మనసు పొందుకున్నామా? చెప్పండి అమ్మా. నిజంగా మారు మనసు పొందుకుని ఉంటే మనం సమయానికి 11 గంటలకు మందిరంలో ఉంటాం. వారం అంతా మనం ఇంట్లోనే కదా ఉండేది. వారం అంతా మనం పనులు చేసుకుంటున్నాం కదా. ఏమ్మా, ఈ రోజున మీ భర్తల్ని, మీ పిల్లల్ని, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాడు, వారమంతా పనిలో తోడుగా ఉన్నాడు అంటే ఒక్క ఆదివారం 1 గంట దేవుడిని ఆరాధించడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం మనం? అంటే భయం లేక కదా. ఏమ్మా, ఆయన చూడొస్తున్నాడా? నాకు ఈ పని అవసరం, నేను అది నాకు ముఖ్యము. దేవుడా చూద్దాం, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాం, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్దాం అనుకుంటే రేపొద్దుట నరకం తప్పదు. నరకం తప్పదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు ఎక్కడ సిటీలో ఉన్న నన్ను ఈ మూలకి ఎందుకు నడిపించారు చెప్పండి? కొన్ని దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు మేము వచ్చాము? మాకు మేముగా వచ్చామా? ఎవరైనా పంపించారా మమ్మల్ని? ఎవరు పంపించారు? ఎందుకు పంపించాడు? మీరందరూ నశించిపోతున్నారని, నా బిడ్డలు నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు బిడ్డ, నువ్వు వెళ్ళు, మారుమూలకు వెళ్ళి నా బిడ్డలకు బోధించమనే కదా ప్రభు ఇంత దూరం పంపించాడు. మేమెందుకు ప్రయాసపడుతున్నాం చెప్పండి? ఫోన్లు చేసి మీ ఇళ్ళకు వచ్చి మీ గురించి వారం అంతా కూడా మొరపెట్టుకుంటానే, పొద్దుట సాయంత్రం పొద్దుట బాగోపోయినా సరే లేచి ప్రార్థన చేయకుండా పడుకోండి. ఎందుకు చేస్తున్నాను చెప్పండి? నా ప్రభు నాకు నమ్మకంగా పనిచ్చాడు. ఆయనకి నమ్మకంగా నేను పని చేయాలి, ఒక 10 ఆత్మలను ఆయన పాదాల దగ్గరికి నడిపించాలి అన్న ఆశ తప్పన నాకు. నా ఇంట్లో పని చేస్తున్నాకు వస్తున్నారా మీరు? నాకు వండి పెడతాకు వస్తున్నారా మీరు? దేనికి వస్తున్నారమ్మా చెప్పండి? ఏది మనకు భయం ఏది చెప్పండి? మా బేబీ విషయం చెప్పాను కదా, చిన్న విషయంలో మరి ఎందుకు నా మీద ఆయాసం పెట్టుకుందో తెలియదు. 1-2 నెలల బట్టి నాతో మాట్లాడు, సరే చాటుగా తిట్టుకుంటా కూడా ఉంటారు మమ్మల్ని, ఓకేనా? తర్వాత ఇక్కడ బాప్టిజం తీసుకుంది. సరే నేను అన్నుండి చేసుకున్నాను, పాపాలు చేశాను, మళ్ళీ బాప్టిజం తీసుకుని నేను దేవుడి దగ్గరికి వస్తానని బాప్టిజం మేమే ఇచ్చాము. బాప్టిజం ఇచ్చాక నువ్వు ఈ సంఘ గొర్రెవా కాదా? 2 వారాలేమో వచ్చింది, 2 నెలలేమో బల్ల తీసుకుంది. అంతే మా మీద కోపం పెట్టుకుని, పీక్ వరకు కోపం పెట్టుకుని, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, చర్చికి ఇక్కడికి వెళ్ళిపోతున్నానని జీవాకి చెప్పి 2-3 వారాలు ఎక్కడికో వెళ్ళింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆమె అలా ఉండాలని నా ఆశ కాదు, ఆమె మారాలని. ఆమె నన్ను తిట్టుకున్న ప్రతిరోజు ఆమె కోసం ప్రార్థన చేస్తాను. చెప్పండి, మన సొంత ఆలోచనలు, మన భూసంబంధమైన ఆలోచనలు, పనులు పెట్టుకుంటే ఏంటి మన పరిస్థితి? ఏంటి మన గతి? నా మీద కోపం పెట్టుకుని ఎక్కడికో 2 వారాలు వెళ్ళావు, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు చెప్పు? మనలాగా మందిరంలో ఉందా? ఆదివారం నీళ్ళు వస్తే ఆ నీళ్ళ కాడ కూర్చుంటావు, కానీ ఇక్కడ నీ దేవుని మాటలు వినపడుతుంటాయి, నీకేం భయం అనిపించట్లేదా? జాగ్రత్త బిడ్డలారా, జాగ్రత్త. మీ ఆత్మలు కాపాడుకోండి, మీ రక్షణను గట్టిగా పట్టుకోండి, కన్నీరు విడవండి భర్తల కోసం, బిడ్డల కోసం, మీకోసం. అప్పుడు దేవుడు కనికరించి మనల్ని చేర్చుకుంటాడు. లేదనుకో మనం ఇలాగే 1 గంట రమ్మన్నాడు, పాస్టర్ ఫోన్ చేశాడు, పాస్టర్ అమ్మ లేకపోతే అరుస్తుంది అని మాత్రం రాకండి. నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటా, నరకం తప్పించుకుంటా, పాపం తప్పించుకుంటా, నా ప్రభుని చేరుకుంటాను అంటే శుక్రవారం రండి దయచేసి. దండం పెట్టి చెప్తుంది. ఎందుకు మమ్మల్ని ఇక్కడ పంపించాడు దేవుడు? మీకోసమే కదా. ఆ మౌనిక అయిపోయింది, టైం అయిపోయింది, ఇక రాదు. ఇంకా ఇప్పుడు భూ సంబంధమైన పనులు చేస్తున్నారమ్మా, ఏమన్నా అయింది ఏంటి?
ఎవరు కాపాడతారు? కాబట్టి దయచేసి చెప్తున్నాను, చాలా వేదన ఉంది నాకు. దయచేసి శుక్రవారాలు రండమ్మా, 1 గంట. ఇప్పుడు ఎండాకాలం అన్నాం, ఎండాకాలం కూడా పోయింది కాబట్టి మరి 1 గంట రండి, దేవుణ్ణి ఆరాధిద్దాం, మన జీవితాలు మార్చుకుందాం. మన కోసం మనం వద్దాం, ఎవరి కోసమో కాదు, మన కోసం మనము మరి వద్దాము. ఆదివారాలు కూడా మరి పనులు త్వరగా చేసుకోండి, మరి త్వరగా కూడా మరి రండి, దేవుడి మాటలు ఎక్కువ విద్దాం, ప్రార్థనలు ఎక్కువ చేసుకుందాం కదా. చూడండి ఒక మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఒక్క మాట చదవండి. నేను వాక్యంలోకి వెళ్ళక ముందు ఈ మాట వ్యాపారం చేసి లాభం సంపాదించడం రెండేని చెప్పుకునే వారు లారా, రేపేం సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏర్పడింది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి పడిన వారే. చాలు. అటువంటి మనస్తత్వంలో ఉన్నాం మనం. ఏంటి ఇక్కడ లేదు సంపాదన, ఇక్కడ సంపాదించుకోలేకపోతున్నాం, డబ్బులు లేవు. ఇంకో ఊరైతే అక్కడ బోర్డు సంపాదించుకోవచ్చు. అది వెళ్ళిపోయిన మన సంఘంలోనే ఉన్నారు, ఎవరో కాదు మీ మధ్య. ఓపెన్గా చెప్తున్నాను, వెళ్ళడా లేదా చేయకుండా సడన్ గా సామాను సర్దుకుని ఆ అడవిలోకి పోయాడు. ఏం సంపాదించావయ్యా? నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయావు నువ్వు. ఆ రక్షణ కూడా ఉంటుందో లేదో తెలీదు. దేవునికి దూరం అయితే మనం అపవాదిగాడికి దగ్గర అవుతాం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి అంటున్నాడంట, ఒకరు ఊరికెళ్ళి నేను అక్కడ ఏం చేస్తాను, సంవత్సరం నుండి వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాను అని మనసులో అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నావు, రేపు నీకేం సంభవిస్తుందో జాగ్రత్త బిడ్డలారా. ప్రభు నాతో, నీతో, మనతో మాట్లాడుతున్నాడు. ఇది శుక్రవారం వాక్యం. ఇది రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలీదు. అంతలో ఉండి అంతలోనే మాయమైపోయే నీటి మీద ఆవిరి వంటి జీవితాలు వారి. ఆవిరి వంటి జీవితాలండి. మట్టి మనము భూమిలోంచి తీసాడు మట్టిని, ఆ మట్టికి ఈ రూపం ఇచ్చాడు. దానికి విర్రవేగుతున్నాం మనం, గర్విస్తున్నాం మనం. ఏం సంపాదించాం చెప్పు? ఏం సంపాదించి ఏం చేస్తాం? సంపాదించుకో. ప్రభే చెప్పాడు, 6 రోజులు పనికెళ్ళు, 7వ రోజు నా దగ్గరకు వచ్చి నన్ను ఆరాధించు, ప్రార్థించు, వాక్యము జాగ్రత్తగా విను, వాక్యానుసారంగా జీవించు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏం చేస్తున్నాం మనం? 1 రోజు 1 గంట దేవుడికి సమయం ఇస్తున్నామా? శుక్రవారం సమయం ఇస్తున్నామా? ఇదివరకు బటన్ పెట్టోడు వచ్చేవారు శుక్రవారం, ఇప్పుడు మొత్తం మానేశారు. జాగ్రత్త బిడ్డలారా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నాతోటే మాట్లాడుతున్నాడు. నన్ను నరకం నుంచి తప్పించడానికి మాట్లాడుతున్నాడు, పాపం నుంచి తప్పించడానికి మాట్లాడుతున్నాడు. నేను సరి చేసుకుంటాను. చూడండి, బేబీ మూట కట్టి ఎక్కడో సజ్జ మీద పెట్టిందంట. ఏంటి? బంగారం. ఆ బంగారం కోసము ఇప్పుడు ఆ బంగారం ఆమెకి ఏమైంది? ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. రేపు అని పెట్టి తీసుకొచ్చి ఆపరేషన్కి ఎంత అవుతుందో ఏంటో మధ్యాహ్నం వెళ్ళి మొత్తం డీటెయిల్గా డాక్టర్తో మాట్లాడి ఆ బంగారమే పెట్టి చేయాలి. నువ్వు బంగారాన్ని ప్రేమించి భద్రంగా వాటి మీద దాసేవు కానీ మరి బంగారం కంటే ఎక్కువ విలువైన మేలుమైన బంగారమైన దేవుడి దగ్గరికి వచ్చావా? నా మీద ఆయాసం పెట్టుకున్నావు, కోపం పెట్టుకున్నావు, ఎక్కడికో పరిగెత్తావు. ఏమైంది ఈరోజు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నాను, మన జీవితాలు నాశనం చేసుకుంటుంది. దేవుడికి అప్పచెప్తాను, దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. నీకేం కావాలో ఆయన ఇస్తాడు. అడుగుదాం, దేవుని సన్నిధికి క్రమంగా వద్దాం. ఇంకా నూతన ఆత్మల కోసం ప్రార్థన ఎంతమంది చేస్తున్నారమ్మా? ప్రార్థన చేస్తున్నారా? ఏంటది? దేని గురించి అమ్మా? మందిరానికి ఆత్మల్ని పంపించమని ప్రార్థన చేయండి. మరి మల్లేశ్వరి గురించి కూడా ప్రార్థన చేయండి అమ్మా. ఎందుకంటే పాప బిడ్డ ఎంతో ఆశతో సుశీలమ్మ చెప్పినప్పుడు మరి
ఆ మాట లోబడి వచ్చింది మన మందిరానికి, మందిరంలో స్థిరపడ్డది, వస్తూ ఉంది. మన బిడ్డకి సంతానం. ఎవరి వాళ్ళ సంతానం? ఎవరి వాళ్ళమ్మా? మనుషులు కాదు, భర్త కాదు, ఎవరి వాళ్ళే? ప్రభువే ఆమెకు సంతానం ఇవ్వాలి. కాబట్టి దయచేసి మరి అమ్మాయి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ అమ్మాయి దేవుడిని మహిమపరిచి దేవుడు ఇచ్చే బహుమతి పొందుకునేలాగా మనం అందరం ప్రార్థన చేద్దాం. మంచిది, వాక్యంలోకి వెళ్ళిపోదాం. చెప్పిన మాటలు హృదయంలోకి తీసుకోండి. హృదయంలోకి తీసుకోకపోతే మనం రోజంతా చర్చిలో ఉన్నా వాక్యము మన హృదయంలోకి రాకపోతే, దాని ప్రకారం మనం జీవించకపోతే వ్యర్థము, మన జీవితం వ్యర్థము. వాక్యం ఎక్కడికి రావాలి? హృదయంలోకి చేరాలి. ఆ మాటలు నెవరు వేసుకోవాలి, ఆ మాటలు మనం దాచుకోవాలి గుండెల్లో. అప్పుడు మన జీవితాలు మార్పు చెందుతాయి, లేకపోతే మార్పు చెందాం. వాక్యం వింటమే కాదు, నువ్వు లోకంలో మాటలన్నీ గుర్తుంటాయి కదా, మరి దేవుడి మాటలు ఎందుకు గుర్తుండవు? పోనీ మీకు అర్థం కాలేదా? మళ్ళీ అడగండి, నన్ను చెప్తాను. అంతేకాని ఏదో వచ్చి వెళ్ళిపోవడం మాత్రం చేయకండి. భయముతో భక్తితో ప్రభు దగ్గరికి వద్దాం. ఆ గంట సేపు దేవునికి మన మనసును ఇద్దాం. మంచిది, వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము, పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ అధ్యాయం 24 వచ్చిన చదవండి. శరీరులు గడ్డిపోయిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, ప్రభువు ఎల్లప్పుడూ నిలుచు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, నేను వింటున్నాను కానీ అపవాదిగాడికి ఇచ్చేస్తున్నాను. నా ఆలోచన అంతా లోక సంబంధంగా ఉంటుంది. అయ్యా, నన్ను క్షమించి నాయన మీ మాటలు జాగ్రత్తగా వినటకు సహాయం చేయండి ప్రభా. నాకు అర్థమవటకు సహాయం చేయండి. బిడ్డలారా, అడుగుదాం. ఎంతమంది ఉన్నవారు కాదు, దేవుణ్ణి ఎంతమందిని మరి మార్పు చెంది ఆయనతో నడుస్తున్నామన్నది కావాలి. దయచేసి అందరం కూడా అడుగుదాం ప్రభుని. స్తోత్రం నాయన. యేసయ్య మీకు వందనాలు. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, పరిశుద్ధుడా అయ్యా, ఈ దినముని మీరు కృపతో బ్రతికించారు. అయ్యా, మీరు బ్రతికించకపోతే ప్రభా ఈ రోజున గోతులో ఉంది నేను ప్రభా. సజీవులే దేవుడిని ఆరాధిస్తారన్నారు. ఆరాధించడానికి సజీవులు లెక్కలో ఉంచారు ప్రభా. మీ స్తోత్రములు. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, ఇది భయంకరమైన దినాల్లో ఉన్నాం. అంచె దినాలు ఇవి, మీ రాకడ దినాలు. ఈ బిడ్డలకి నాయన కలవరం పుట్టించయ్యా, మారు మనసు దయచేయ్యా, భయభక్తు దయచే ప్రభా. నేను నరకానికి వెళ్ళొద్దేసయ్యా, నన్ను తప్పించండి అని కన్నీరు విడిచి నాయన మీ పాదాలు కడిగే అనుభవం బిడ్డలకు దయచేయండి. ఇప్పుడు ప్రభా యేసయ్య అమూలమైన సమయంలో మమ్మల్ని తీసుకొచ్చారు. మీ స్తోత్రములు ప్రభా. నాయన అయ్యా, నాయన మట్టి దాన్ని ఎన్నిక లేని నన్ను ఎన్నుకుని నా నోట మీ అమూలమైన మాట పెట్టి మీరు నాయనా యేసయ్య బిడ్డలకి రిలీజ్ చేస్తుండగా ప్రభా. అయ్యా, నాతో మాట్లాడండి, బిడ్డలతో మాట్లాడండి ప్రభా. రాని వారితోనైనా మాట్లాడండి ప్రభా. గర్తించి నడిపించు ప్రభా. అయ్యా నైనా మీ స్తోత్రం. ఎవరెవరైతే రావట్లేదో వాళ్ళ మనస్తత్వం ఏంటో మీకు తేటగా తెలుసు ప్రభా. నాకు తెలియదు కానీ మీకు తెలుసు. నడిపించండి, వాడు నడిపించు ప్రభా. నశించిపోవడం అయినా మీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు ప్రభా. అందరూ మీ పాదాల దగ్గరకు వచ్చి ఆ రాజ్యంలో చేరాలి. యేసయ్య సహాయం చేయండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. మా అందరితో హృదయాలు తెరవబడటం. అయ్యా, ఆనాడు ప్రభా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు లూదియా హృదయం తెరవబడి అయ్యా ఆమె మార్పు చెంది బాప్టిజం తీసుకుందని వాక్యము మేము నాయన వింటున్నాం కదా ప్రభా. ఈరోజు మా హృదయాలు కూడా తెరవబడి అయ్యా మీ స్తోత్రములు ప్రభా. మా హృదయాల్లో మీ అమూలమైన జీవపు మాటలు ప్రభా. అయ్యా, పరలోకము నుంచి వచ్చిన వాక్యమై ఉన్నావు యేసయ్య. పరలోకము నుంచి దిగి వచ్చిన వాక్యమై ఉన్నావు ప్రభా. నా దేవా మీకు వందనాలు. నాయనా, నా నోట మీ మాట పెట్టండి నాయనా. నాలో ఉండండి, నాతో ఉండి మీ నామాన్ని బయట తెచ్చుకోండి. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రేమగా దేవుని బిడ్డలారా. ఎవరు పంట మనము
ఎక్కువ లేకపోతే మనకు శక్తి బలముతో ఆరోగ్యముతో ఏమండి మన జీవితాలు ఏంటో మనకు తెలియజేస్తున్నాడు ప్రభు. జాగ్రత్త ప్రేమల దేవుని బిడ్డరా, నేను గడ్డి వట్టి దాన్ని, నేను మట్టి వట్టి దాన్ని, పాపిని ప్రభువా అని రొమ్ము కొట్టుకుని ఏడమంటున్నాడు ప్రభు. ఏది మనకు అనుభవం, మనకి పని సంపాదన పట్టుకెళ్తాం. ఎక్కడికి పట్టుకెళ్తావమ్మా? ఈ రోజు వస్తే రేపటికి రెండో రోజు. ఆరాధిస్తావా? సంఘానికి వస్తావా? రాలేదు. కాబట్టి ప్రభు మనకి ఆరోగ్యము ఆయుష్ జీవం ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి మనం వచ్చే వారంగా ఉండాలి. ఎట్లా ఉన్నామంటే అండి మరొకసారి రిపీట్ చేసి సర్వ శరీరులు ఎలా ఉన్నారంటండి? గడ్డిని పోలిన వారై వారి అందమంతయు గడ్డి పువ్వలే ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అక్కడ ఆగండి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక్కొక్కడు తెల్లగా ఉండి ఏమనుకుంటారు, అబ్బా నా అంత అందగత్తి వచ్చిన ఆడబడిలో లేదు, వచ్చిన వధుట్లో లేదు, లేదా పక్కింట్లో వాళ్ళలో లేదు, నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, ఎవరు అందగా లేరు, నేనే అందగత్తిని అని విర్రవీగుతూ ఉంటారు. ఏం చేస్తుంటారు? మనకు తెలిసిందే అసలు కదా. విర్రవీగుతుంటాడు ప్రభు. కొంతమందిని తెల్లగా చేస్తాడు, నల్లగా చేస్తాడు, పొడుగ్గా చేస్తాడు, పొట్టిగా చేస్తాడు. ఆయనకి ఇష్టపడి ఆయన ఇష్టం చేసుకుంటాడు, ఆయన సొత్తు చేసుకుంటాడు. కానీ గర్వించేది ఎవరు? గర్వించేది ఎవరు? ఈ మట్టివాడు మనం. అహంకారము, గర్వము, పొగరు దేన్ని చూసుకొని దేవుడు ఆయన కన్ను దృష్టి మనం ఏదుందనుకో ఏం చేస్తాడు? బూడిది చేసేస్తాడు. చేయలేదా బూడిది? ఎక్కడ చేశాడు? ఎక్కడ బూడిది చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని గంధకాలతో బూడిది చేసేసాడు. వాళ్ళ పాపాన్ని బట్టి, వాళ్ళ గర్వము అహంకారమును బట్టి. ఈ సొదొమ గొమొర్రా పట్టణములో అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ గర్వముతో వాళ్ళ పాపం చేశారు కాబట్టి బూడిద చేశాడు. నోవాహు ప్రజలు నీటి ద్వారా ఎందుకు నశించిపోయారు? ఏమ్మా, ఎందుకు నశించిపోయారు గుర్తుందా? ఏ విధంగా నశించిపోయారు? ఏం చేసి ఏం కావాలనుకున్నారు వాళ్ళు? అది లోకాన్ని ప్రేమించారు. సేవకుడిని పంపించాడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ముందు చెప్తాడు మనకి, 1కి 100 సార్లు చెప్తాడు, మారండి మారండి, మీరు బ్రతుకులు మార్చుకోండి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు. లేదు మారి నా దగ్గరికి వస్తే మిమ్మల్ని నా రాజ్యం తీసుకువెళ్తారని 100కి 100 సార్లు చెప్తాడు. వినకపోతే ఏం చేస్తాడో తెలుసా? ఏం చేశాడని? లోకం కావాలనుకున్నారు. తిందాము, తాగుదాం, సుఖిద్దాం, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుందాం, పనులు చేసుకుందాం, డబ్బు సంపాదిస్తాం. చూశాడు దేవుడు. సేవకుడికి చెప్పేశాడు, బాబు అయిపోయింది, నేను నీకు ఇచ్చిన సమాధి అయిపోయింది. వాళ్ళ బ్రతుకులు మారవు. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ హృదయాలు రాయి వలె ఉంది. వాళ్ళని ముంచేస్తానని నోవాహుకు చెప్పాడు. నోవాహు, నీ గురించి, నీ కుటుంబం గురించి నువ్వు ఓడను ఒకటి కట్టుకో, నిర్మించుకో, వెళ్ళిపో అందులోకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభు కావాలి అని ప్రభుని నమ్మి మేము బాప్తిసం తీసుకున్నాం, యేసయ్య మమ్మల్ని రక్షించాడు, మా పాపాలు కడిగేశాడు అని విశ్వాసంతో ప్రతి ఆదివారం, శుక్రవారం వచ్చి ప్రభుని ఆరాధించి ఆయన పైన ఆధారపడు, ఆయన పైన ఆడుకో. ఆయన్ని నమ్ముకో, కానీ మనుషుల్ని నమ్మకు. మనుషులు నమ్మకు. నా మనుషులు ఎవరు కూడా మనకేమన్నా చేస్తారా? ఎవ్వరు చేయరు. ఆఖరికి భార్యని భర్త నమ్మినా, భర్త భార్య నమ్మినా, బిడ్డల్ని నమ్ముకున్న ప్రయోజనమే లేదు. నిన్ను సృష్టించి
అయిపోతుందండి. లేదు, నేను వినను, నేను ఇలాగే ఉంటాను అంటే మన జీవితాలు ఏమైపోతాయో తెలుసా? బూడిద వల్ల అయిపోతాయి. అగ్నిలో అదేంటి నీళ్ళలో కొట్టుకుపోయే జీవితాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలాంటి వాళ్ళము, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, ప్రభు మనము ఎలాగ సృష్టించాడు, ఏది పోలి ఉన్నాం మనం. ఏమన్నాడు? మట్టి నుంచి మీరు తీయబడ్డారు, ఈ మట్టి మళ్ళీ వెళ్ళి మట్టిలో ఎక్కడ కలవాలండి? నువ్వు కట్టుకున్న బిల్డింగ్లోనా, నువ్వు కట్టుకున్న మేడలో ఉంటుందా నీ శవము? ఏమా చెప్పండి. మన సంఘంలో ఉన్న భార్య భర్తలు ఇల్లు కట్టుకుని వస్తామని వెళ్ళారు. ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను. ఏది మరి అంటే వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారు, దేని మీద ఆధారపడ్డారు వాళ్ళు? అందులో చర్చికి వెళ్ళి ఆత్మీయం జరుగుతారమ్మా. సత్యం వాళ్ళ ఊర్లో మీరే అన్నారు, అమ్మా అక్కడ సేవకుడు ఏం చెప్తాడో ఏంటో కూడా మాకు అర్థం కాదు, ఆరాధన చేయరు, చప్పట్లు కొట్టరు, ఏదో కూర్చుంటాము, నిద్రపోతాము, వచ్చేద్దామని. అప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనం సిద్ధపరచుకుంటాము ఎలాగా? నేను అడుగుతున్నాను, మన హృదయం సిద్ధపరచాలంటే మనల్ని గద్దించో, ప్రేమతోటో, లాలించో, బుజ్జగించి సరిచేయాలి. మరి ఉందా? ఇక చెప్తూ ఉన్నాడు ప్రభువు, మన జీవితాలు ఎలా ఉంటాయంట? గడ్డి వల్లే ఏమవుతాం? ఎండిపోతాం. మరి ఆ గడ్డి ఎందుకు ఎండిపోవాలి? ప్రభు చూడొచ్చు కదా గడ్డిని, గడ్డికి నీటి పోయొచ్చు కదా, పోయడు. గడ్డిగా చేశాడు. ఆ గడ్డిని నేను చాలా జాగ్రత్తగా ప్రభు పాదాల దగ్గర ఉంటాను అంటే ఆ గడ్డికి నీళ్లు పోసి పచ్చదనం ఇస్తాడు. లేదు గర్వించే వరకు ఏమని గర్వించింది? నేను అందగత్తినాను. ఉందాకడ మాట. గడ్డి వల్ల ఏమవుతామంట? మనం ఎండిపోతామంట. అయితే ఎండిపోద్ది, శాశ్వతంగా ఉన్నది ఏంటంట? చదవండి. ఏమంటే అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఎప్పుడు వరకు తెలుసా? నువ్వు నేను చచ్చిపోయే వరకు ఇది నిలిచి ఉంటుంది. ఎందుకో తెలుసా? మనుషులు చేసిన బుక్ కాదు ఇది, యేసయ్యే బుక్గా వచ్చాడు. హల్లెలూయా! యేసయ్యే బుక్గా వచ్చాడు. కాబట్టి మనం చచ్చిపోయే వరకు కూడా ఈ వాక్యము నిలిచి ఉంటుంది. నువ్వు కావాలంటే నిలిచి ఉంటుంది, నువ్వు వద్దు అనుకుంటే నిలిచి ఉండదు. వాక్యము యేసయ్య ఉన్నాడు కాబట్టి నేను చదవటం వస్తే చదువుతాను, లేదంటే చెప్పుతుంటే, సేవకులు చెప్పుతుంటే జాగ్రత్తగా వింటా, ఆ మాటలు నా హృదయంలో భద్రపరచుకుంటా. ఏంటంటే ఏం జరిగిందో మీకు గుర్తులేదా? మీ ఇంట్లో ఏం జరిగింది? మా తమ్ముడు నిన్న మీ ఇంట్లో ఏం జరిగింది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? నువ్వు చెప్పలేపుగా ఏం జరిగింది? అర్థం కాలేదా నేను చెప్పింది? ఏం జరిగిందంటే మీరు లేచి కంచి మీ భార్య భర్తలు సాయంత్రం వరకు ఏం చేశారు? ఇంకా వండుకున్నావు, తిన్నావు, పనికి వెళ్ళావు, వచ్చావు, కష్ట సుఖాలు మాట్లాడుకున్నారు, మళ్ళీ తిన్నారు, పడుకున్నారు. గుర్తున్నాయా మీకు? నిన్న మీ ఇంట్లో ఏం జరిగింది? మరి దేవుని మాట్లాడుతూ గుర్తుంటలేదు మీకు? వాక్యం ఇక్కడ ఏం చెప్పాను? పోనీ మీకు అర్థం కావట్లేదా నేను చెప్పిన వాక్యం? మరి ఎందుకు గుర్తుంటలేదు? ఏం అర్థమా? ఎప్పుడో 4 రోజుల కాలం ఏంటి ఏమిస్తామన్నారు? ఊర్లో ఏమిస్తారు మీకు? డోక్రా డబ్బుల గురించి గుర్తుంటున్నాయి మీకు? డోక్రా డబ్బులకి వెళ్ళాలమ్మా. 3 సార్లు వచ్చింది మొత్తం. డోక్రా డబ్బులు వస్తాయంట, వెళ్ళాలి.
లేదా పిల్లల్ని హాస్టల్కి తీసుకెళ్ళాలి. మాట చెప్తున్నా, ఇవన్నీ గుర్తున్నప్పుడు దేవుని మాటలు ఎందుకు గుర్తుంటలేదు? అన్నం ఉంది, పనికి వెళ్ళాలి, 3 ఇల్లో 4 ఇల్లో, గుర్తుంటుందా? మర్చిపోయి పడుకుంటుందా ఇంట్లో? ఏమంటావు? అమ్మ అన్నమ్మా గుర్తుంటుందా? గుర్తుంటుందా కదా లేచి పనికి వెళ్తున్నావు. లేకపోతే వెళ్ళవు. అట్లా జీతం ఇస్తాను వాళ్ళు ఇవ్వరు. ఆ భయంతో పరిగెడుతు. నువ్వు కానీ, మల్లేశ్వర్ కానీ, ఈ సిస్టర్ కానీ, సుశీలమ్మ కానీ, అన్న ఈమె కానీ అన్నీ గుర్తుంటాయి మనకి. నాకు గుర్తుంటాయి నిన్నేం జరిగిందో. నిన్న కాదు, నా చిన్నప్పుడు గుర్తున్నాయి. మీకు ఒకరోజు ఇదే వాక్యంగా మీకు నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నా జీవితంలో ఏం జరిగిందో, ఏం చేశాడో నా జీవితంలో దేవుడు మీకు అదేంటి సీరియల్ రూపంలో వారం కింద చెప్పాలని ఆశపడుతున్నాను. అప్పుడన్నా మీ బ్రతుకులు మార్చుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి. ఏది తెలిసి ఉంటుందండి? ఏమ్మా? ఎప్పుడు వరకు? ఎల్లప్పుడూ దేవుని వాక్యము విలువైనదా? లేకపోతే నీ జీవితంలో వచ్చే జీతము, లేకపోతే నీ భర్త, నీ పిల్లలు, నీ మాటలు గుర్తుంటాయా? విలువైనయా? ఏది విలువైనయమ్మా? ఏమ్మా? ఏది విలువైంది మన జీవితంలో? దేవుని వాక్యము విలువైనది. మనల్ని బ్రతుకును మార్చేది వాక్యము, మనల్ని అక్కడికి నడిపించేది వాక్యం. మరి వాక్యం గుర్తు పెట్టుకుందామా, లేకపోతే వ్యర్థమైన మాటలు గుర్తు పెట్టుకుందామా? అమ్మా, వాక్యమును గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఇంతకన్నా వరిశాను కదా, వచ్చే వారం అడుగుతాప్పుడు అడగా నేను. వచ్చే వారం వాక్యంలో ఎక్కడో మాట తీసుకుని అడుగుతా. మీరు ఈ వారం అంతా ఏం చేయండి? గుర్తు పెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటా ఉండండి. గప్పెత్తుకున్నప్పుడు జ్ఞాపకం చేయండి. పాట పాడండి. పాట పాటలు మీకు వచ్చు కదా. అప్పుడు దేవుడు ఎంత ఆనందిస్తాడు కదా. ఎక్కడో మనం చదువుకున్న 2 వారాల క్రితం ఇద్దరు ఆయన గురించి ముచ్చటించుకుంటుంటేనంట వంగి చూస్తున్నాడంట. ప్రభు ఏం చేస్తున్నాడంట? వంగి చూస్తాడు. ఏం ముచ్చటించుకుంటాడు? అది దేవుణ్ణి మహింపరుస్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంట. అప్పుడు ప్రభు వంగి చూసి ఆనందిస్తున్నాడు. మరి అటువంటి ప్రేమను దేవుణ్ణి మనము కలిగి ఉందామా, లోకమును కలిగి ఉందామా? ఏం కలుగుతాం? దేవుణ్ణి కలిగి ఉందాం. 1 పరిశుద్ధ ఆత్మ శక్తి మనలో ఉంటే మనకు ప్రేరేపణ కలుగుతుంది, భయము కలుగుతుంది, వణుకు కలుగుతుంది. సమయానికి వెళ్ళిపోవాలి ప్రార్థనకి. లేదా ఇంట్లో ఉంటున్నాను, ఇదిగో పని గబగబా చేసుకుని ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి. లేదా చదవటం రాకపోతే సెల్లో వాక్యాలు వస్తాయి, మెసేజ్లు వస్తుంటాయి, వినాలి. తపన గుండెలో పరిశుద్ధాత్మ ఉంటే. లేదనుకో చల్లారిపోయిన జీవితాలే. ఆదివారం ఎందుకు వస్తున్నాం? అమ్మో పాస్టర్ ఫోన్ చేస్తారు, లేకపోతే పాస్టమ్మ తిడతారు. దయచేసి పాస్టమ్మని పాస్టర్ని గుర్తు చేసుకోకండి. గుర్తు చేసుకోవాల్సిందల్లా ఏమన్నా తెలుసా? యేసయ్యను గుర్తు చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రేమల దేవుని బిడ్డలారా. శాశ్వతమైనది ఏంటంటే వాక్యం. దాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఉండాలి కదా. కంటిన్యూ చేయండి 2 నుంచి. అంటేంటండి, మీకు ప్రకటింపబడుతున్నది ఏంటంట? ఈ వాక్యం. ఏం ప్రకటిస్తున్నాను ప్రతి వారము? ఈ వాక్యం. ఈ వాక్యంనే నేను ప్రకటిస్తున్నాను. అవునా కదా? సువార్త ఏది? వాక్యము. వాక్యమును ఏం చేస్తున్నాము? చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము. దేవుడు ప్రేరేపిస్తే అది ఏం చేస్తున్నాము? ప్రకటిస్తున్నాము. ఏంటిది? మీకు ఏం చేస్తున్నాడంట? మీకు ప్రకటింపబడినది ఏంటి అంటే ఈ వాక్యమే. ఈ సువార్త ఈ వాక్యమే అంటున్నాడు. కాబట్టి వాక్యము మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండాలి. పనులకు వెళ్ళి వస్తున్నారు, మధ్యాహ్నం ఖాళీ ఏం చేస్తారు? బైబిల్ చదవటం వచ్చిందా?
కూర్చో, ఒక అరగంట గంట వాక్యం చదువుకో, లేదా ప్రార్థన చేయి మోకాళ్ళ మీద. అది ఇంకా కూడా ఆశీర్వాదం ప్రార్థన. అప్పుడు ఎందుకు మర్చిపోతామండి? ఎందుకు మర్చిపోతాం? ప్రభు దయాళుడని రుచి చూచి ఏమంటండి? ఎవరు ప్రభు? ఏమ్మా, ప్రభు ఎవరు? దయాళుడు. నీ పైన నా పైన దయ చూపించాడు కాబట్టి ఈ రోజున నువ్వు నేను బ్రతుకున్నాం. అర్థమవుతుందా? నీ భర్త దయ చూపించట్లేదు, నీ బిడ్డను దయ చూపించట్లేదు, నీ భార్య దయ చూపించట్లేదు. ఎవరు చూపిస్తారు దయ? ఈ రోజున బ్రతికి ఉన్నాము అంటే ప్రభు దయ. ఇది చెప్పాలి. అమ్మా, ఈ రోజున అమ్మ బాగున్నావా అంటే అమ్మ దేవుని దయ బట్టి బతుకున్నాను, దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాను. ఇది రావాలి మన నోటమ్మట. నీ ఆస్తులు నీ అంతస్తులు కాదు. ఆయన ఎవరంట? దయాళుడని ఏం చేయాలి? రుచి చూడాలి. హల్లెలూయా. ఏది రుచి చూడాలి? ఆయన దయను, ఆయన ప్రేమను, ఆయన కృపను రుచి చూడాలి. చూడండి, బిర్యానీ వండుకుంటాం టేస్టీగా. ఆదివారం తింటామా? గిన్నె అక్కడే మూత పెట్టి పెడతామా? ఏమ్మా, తింటరా? మా నోరెందుకు ఇప్పుతలేరు? స్వరం ఎత్తండి. సంతోషమైన మాటలకి సంతోషంగా చెప్పాలి, చక్కగా నవ్వుకుంటా. ఏదో కొంపలు కూలిపోయినట్టు, ఏదో ఇక్కడ కోల్పోయినట్టు, పాస్టమ్మకి ఏదో అయిపోయినట్టు మొక్కలు అట్లా పెట్టుకుంటే నాకు డౌట్ వస్తుంది. నాకేమన్నా అవుతుందా? పాపం నన్ను చూసి జారపడుతున్నారా అయ్యాడని అట్లా ఉండద్దు. దయాళుడి దగ్గరికి వచ్చాం మనం. ఆ దయాళుడిని మనం రుచి చూడాలి. ఏం చూడాలి? రుచి చూడాలి. రుచి చూడటం అంటే ఏంటో తెలుసా? ఆయన గురించి తెలుసుకుని ప్రేమించాలి. ఇప్పుడు చూడు, బిర్యానీ తింటాం, బాగుంటే ఏం చేస్తాం? అది ఒక్కరు బాగా గుర్తొస్తుంటుంది. అబ్బా, మన ఆదివారం బిర్యానీ చాలా బాగుంది. ఎన్నో రోజులు గుర్తు చేసుకుంటాం ఆ మాటని. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అనుకుంటామా? అనుకోమా? వదిలేస్తామా? అలాగే మన దయాళుడైన ప్రభువును కూడా ఏం చేయాలి? గుర్తు చేసుకుంటూ ఆయన్ని మహిమపరుస్తూ ప్రేమిస్తూ. ఎవరిని ప్రేమించాలి? యేసయ్యనే ప్రేమించాలి. భర్త పెట్టు పక్కనే, పిల్లల పక్కన పెట్టు, లోకమా పక్కన పెట్టు. నిన్ను నన్ను సృష్టించిన ఆ దయాళుడు మాత్రమే ప్రేమించాలి, నువ్వైనా నేనైనా. అప్పుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, నీ భర్తను మారుస్తాడు, మందిరానికి నడిపిస్తాడు, నీ పిల్లల్ని సరిచేస్తాడు, మందిరానికి నడిపిస్తాడు. నువ్వు ఎక్కడ ప్రేమించావు దేవుణ్ణి? అమ్మా, తెల్లారు లెగిస్తే ఏంటి మన ఆలోచన? గబగబా కూర వండుకోవాలి, ఆ బాక్స్లో పెట్టుకోవాలి, పరుగు. ఎక్కడికి? పనికి కదా. డబ్బును ప్రేమిస్తాం, బంగారాన్ని ప్రేమిస్తాం, దేవుణ్ణి మాత్రం ప్రేమించట్లేదు. కాదు బిడ్డలారా, మనము ఈ దయాళుడైన ప్రేమను రుచి చూడాలి. నువ్వు ప్రేమిస్తే రుచి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నేను ప్రేమతో శ్రద్ధగా వండాను అనుకోండి బిర్యానీ, తింటాను బాగుంటుందా బాగోదా? ఏడుచుకుంటా, ఈయన తిట్టుకుంటా, బిర్యానీ వండి పట్టాడు, నాకేం శాతం అవుతాను అనుకుంటా వండాను అనుకోండి, బిర్యానీ బాగుంటుందా? టేస్ట్ ఏమా ఖరాబ్ అయిపోతుంది, తింటాకు రాదు కదా. అలా కాకుండా మన ముందు ప్రభుని ప్రేమించి రుచి చూడాలి కదా. చదవండి. సమస్తమైన దుష్టత్వను, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, వేషధారణను, సమస్త దూషణ మాటలను మానేసి జన్మించిన శిశులను పోలిన వారే నిర్మూలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మళ్ళీ చదవండి. ఏమేం మానాలి? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన, జాగ్రత్తగా వినండి, సమస్తమైన దుష్టత్వము లెక్క పెట్టండి. 1 సమస్తమైన కపటము, 2 వేషధారణ, 3 అసూయ, 4 సమస్త దూషణ, 5 మాటలు, 6
శిశువు వలె పోలిన వారే. ఎలా ఉండాలంటే కొత్తగా జన్మించిన వారు. కొత్తగా జన్మించిన వారు. కొత్తగా జన్మించిన అనే మాట ఎక్కడ విన్నాం మనం? కొత్తగా జన్మించిన అనే మాట ఎక్కడ విన్నాము అమ్మా? ఓకే కదా, కరెక్ట్గా మాట్లాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు కొత్తగా జన్మించిన శిశువు వలె ఉండమని ప్రభువు చెప్పాడు. అయితే 6 పాపాలు మనలో ఉన్నాయి, అవి మారితే కొత్తగా జన్మించినట్టు. మరి మనలో ఉన్నాయా లేవా? అప్పుడు అందరం బాప్తిసం తీసుకున్నాం ఇక్కడ, ఆ పాప తప్ప. చెప్పండి, 6 ఉన్నాయా? లేదమ్మా, నేను బాప్తిసం తీసుకున్నాక చర్చికి వచ్చాక మెల్లిమెల్లిగా నేను అవన్నీ విడిచిపెట్టేసి భయభక్తులతో ఉన్నవాళ్ళు యథార్థంగా ఒప్పుకోండి, యథార్థంగా చెప్పండి. అలాగ అవి విడిచిపెడితేనే ఏమన్నారు? కొత్తగా జన్మించిన శిశువుల వలె ఉన్నారు మీరు అంటున్నాడు ప్రభు. మరి మానేరా? మానేమా? చెప్పండి అమ్మా. కొన్ని ఉన్నాయి, ఇంటికి వెళ్ళాక పరీక్షించుకోండి. ఈ 6 ఎన్ని విడిచిపెట్టాను, ఎన్ని ఇంకా నాలో ఉన్నాయి. ఇవి కూడా విడిచిపెడితేనే, నువ్వు కానీ నేను కానీ మిమ్మల్ని అంటలేదు, అందరము నేనే పుడింగడు కాదు, మనమందరము మనలో ఇంకా ఏమున్నాయి, ఏ విడిచిపెట్టాము? చిన్న పుట్టిన పసిబిడ్డ వలె శిశువు వలె ఉన్నామా లేదా? లేదు అంటే ఉండటానికి ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఉండటానికి ప్రయత్నం చేయాలి. అతను కూడా మళ్ళీ దీన్ని రిపీట్ చేసి చదవండి. ఎవరో అమ్మ పరిమళ మళ్ళీ చదివి ఇందులో నేను ఎన్ని వదిలేశాను, ఎన్ని ఇంకా నాలో ఉన్నాయి. ఓకేనా? విడిచిపెడితే మనం ఎవరమంట? అప్పుడే పుట్టిన శిశువు వలె. అంటే ఆ శిశువుకి ఏ మనసు అయితే ఉంటుందో మనలో అటువంటి మనసు ఉంటుంది అని ప్రభువు చెప్తున్నాడు. అటువంటి మనసు కలిగి ఉంటేనే ఆ రాకడలో ఎత్తబడతాం, లేకపోతే ఎత్తబడం. ఈ 6 నాలో ఉన్నాయి. నేను చచ్చిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను, ఎత్తబడవు. ఎవరు కూడా, నేను కానీ నువ్వు కానీ ఎవరు కూడా ఏం చేస్తాడో తెలుసా ప్రభు? చూసి వెళ్ళిపోతాడు. ఇవన్నీ మానిన మనము ఎలా ఉండాలంటే అండి, చదవండి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైనను సజీవమైన రాయి అగు ప్రభుని వద్దకు వచ్చిన వారే. చదివి ఆపేసి అమ్మా మళ్ళీ చదవండి పైన. అంటే 3 కంప్లీట్ చేశారు కదా, కింద లైన్ నుంచి చదవండి. కొత్తగా జన్మించిన శిశువు వలె కూలిన వారై నిర్మూలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయమై ఏం చేయాలంటండి? పాల వలన రక్షణలో ఏం చేయాలంట? ఎదగాలి. హల్లెలూయా. ఎందులో ఎదగాలండి? పాల వలె రక్షణలో ఎదగాలి. మనము రక్షణ పొందుకున్నాం. మనం చెప్పుకుంటా పోతే 10 సంవత్సరాలు రక్షణ తీసుకుని 10 సంవత్సరాల అనుభవంలో ఉన్నామా లేదా? 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, అయితే ఒక్కొక్కరు 4, 5 అట్లా ఉన్నారు. మరి ఎదుగుతున్నామా? అమ్మా నేను ఎదిగాను అన్నవాళ్ళు ధైర్యంగా చెప్పండి. నేను ఎదిగాను, అలాగే లేను. ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడ అలాగే లేను. నేను బాప్టిజం తీసుకున్నాక రక్షణలో ఎదుగుతున్నాను. నేను ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యంలో, ఆత్మీయతలో పాపం చేయకుండా, మాట్లాడకుండా, పాపాన్ని చూడకుండా నేను ఎదుగుతున్నామని చెప్పగలిగే మనసు మనకుందా? ధైర్యం ఉందా? ఏమా ఉందా? ఏమన్నాడు ఇక్కడ? ఎదగమన్నాడా రక్షణలో? రక్షణ విషయంలో మీరు ఏం చేయండి? ఎదగాలి. ఎదుగు నిమిత్తము ఆ పాల
మీరు ఏం చేయండి? తాగండి, అపేక్షించండి, అంటే దాన్ని పుచ్చుకోండి, ఎదగాలి. దేంట్లో? నువ్వు రక్షణ పొందుకున్నావు కాబట్టి రక్షణలో ఏం చేయాలి? ఎదగాలి. నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు లోకము నుంచి నిన్ను వేరుపరిచేస్తాడు ప్రభు. నువ్వే అసహించుకుంటావు. లోకమా, ఆస్తుల, అంతస్తుల, ఏది నేను కట్టుకుపోతాను, సావాసమా పక్కోళ్ళతోటి దేన్ని నేను ఎత్తుకుపోతాను. నా ప్రభు ఏం చెప్తున్నాడో నేను అది రుచి చూసి ఎదిగి నన్ను కింద మనం చదువుకున్నాం. మనం రుచి చూడాలి. ఎవరిని? ప్రభుని, రక్షణని. ఎప్పుడైతే మనం అది కలిగి పాలవలే అపేక్షించినప్పుడు దేవుని బిడ్డలుగా సిద్ధపడతాము తప్ప లోకంలో ఉండటానికి మనము మరి వెళ్ళము, సిద్ధపడతాము. చదవండి, కంటిన్యూ చేయండి, చదువుతారు 5 వరకు. ఏమంటే దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయులుగా. ఏంటండి? అమూల్యమైన సజీవమైన రాయిగా ఉంటారు అన్నాడు. ఎప్పుడు ఏర్పరచబడితే, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుంటే సజీవులమైన రాయిగా ఉంటావు. రాయి ఎవరు? మరి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని మనకేమన్నా విశ్వాసం కానీ నమ్మకం కానీ ఉందా? చెప్పండి. పైన ఏం చదువుకున్నాం మనం? రక్షణ గురించి. మరి ఇప్పుడేమంటున్నాడు? ఏర్పరచబడితే సజీవమైన రాయిగా ఉంటాము అంటున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని మనకేమన్నా విశ్వాసం ఉందా? మన క్రియలు బట్టి, మన నడవడిని బట్టి, మన ప్రవర్తన బట్టి, ప్రభుని ఆరాధించే విషయంలో, మన ఆత్మీయ జీవితం ఎదిగే విషయంలో మనము ప్రభు వైపు చూస్తుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నన్ను ఏర్పరచుకుంటాడు. నా కుమార్తె జీవ పేరు రాస్తాడు. నా కుమార్తె మార్తమ్మ, లేదా సుశీలమ్మ, పరిమళ రాసుకుంటాడండి. ఏర్పరచబడాలి అంటే ఇవన్నీ చెయ్యాలి. నువ్వు ఊరికినే ఏదో గట్టెల్లో చేస్తానంటే కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో అది దాని ప్రకారం నడుచుకుంటేనే మనం ఏర్పరచబడతాం, లేకపోతే ఏర్పరచబడం. లోక సంబంధులు అయిపోతాం, లోకస్తులతో కలిసిపోతాం. అప్పుడు నిన్ను ఎలా ఏర్పరచుకుంటాడు దేవుడు? చదవండి. చాలండి. ఎలాగంటండి? యేసుక్రీస్తు ద్వారా సజీవులమైన ఆత్మ సజీవమైన రాయిగా ఉండాలంట. ఆత్మ సంబంధంగా ఉండాలి. మనం ఆత్మ సంబంధంగా ఉన్నామా? ఆత్మ మనలో ఆత్మ దేవుడు ఉన్నాడా? ఆత్మ సంబంధంగా ఉంటే ఎలా ఉంటామంట? సజీవమైన మందిరముగా ఉంటామంట. ఆత్మ సంబంధిగా మనం ఉంటే ఏమంటున్నాడు? మీరు సజీవమైన మందిరాలు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన మందిరంగా ఉంటామంట. ఉన్నావా? ఉండటానికి ప్రయత్నిస్తున్నావా? ఏం చేస్తున్నావు? మనకు తెల్లారి లభిస్తే చింత కదా. అది లేదు, ఇది లేదు, అది లేదు, డబ్బులు రాలేదు, అప్పులున్నాయి, పనికి వెళ్ళాడో లేదో మా ఆయన, ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో, వీడు తాగుడు ఎప్పుడు మారుతాడో ఏమో. ఇదే కదా ఆలోచన. ఏం చింత కలుగుతున్నారమ్మా మీరు? అలేశ్వరి, నీ చింత ఏంటో చెప్పు ఒకసారి. నీ చింత. మరి మేడం సంగతి మర్చిపోయారు. మేడం, మీ చింత ఏంటి? ఇటు కూర్చోండి, నువ్వు కనపడతలేనా? సాటుగా కూర్చోకూడదు. ప్రభు దగ్గరకు వస్తే ధైర్యంగా ముందుకు రావాలి. అది దేవుడు చూస్తాడు.
నేను వచ్చి పాస్టర్ గారు ఎదురుగా కూర్చునేదాన్ని తెలుసా. నీ చింత ఏంటి? పనులు మానేసావా? మరి ఏమో బిజినెస్ చేస్తున్నావు అని చెప్తున్నాడు మీ పాస్తయ్య. చేస్తున్నావా? అది ఇది కూడా చేస్తున్నావు. అంటే మా ఆయన చేస్తుందో లేదో కదా. చేస్తున్నాడు మరి. పోతున్నాడు మళ్ళీ తర్వాత ఫోన్ అంటే కష్టం కదా. అవును, మరి నీకు టైం సరిపోతుందా? అంటే కింద మీద పడేస్తాడు. ఎట్లా సెట్ చేసుకుంటావు కదా. మరి కింద మీద పడి దేవుడి దగ్గరికి వెళ్తానని ఎందుకు అనుకుంటావే అమ్మా? ఇక్కడ ఇది చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఆత్మీయంగా సంఘముగా మార్చబడాలి, సజీవమైన మందిరంగా మార్చబడాలి నువ్వు నేను. అప్పుడు వెళ్ళిపోతావు ప్రభు దగ్గరికి. నువ్వు ఎంత బిజినెస్ చేసి సంపాదిస్తున్నావో చూడట్లేదు ఆయన. నువ్వు ఎంత వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తున్నావో చూడట్లేదు. నాకు ఏ సమయం ఇస్తున్నారు నా బిడ్డలు, అదొక్కటే చూస్తున్నారు. నిన్ను సంపాదించుకోవద్దు అంటలేదు, పనులకి వెళ్ళొద్దు అంటలేదు, బాసలు తోముకోవద్దు అంటలేదు, బట్టలు ఉతుక్కోవద్దు అంటలేదు. నా సమయం నాకు ఇవ్వండి అంటున్నాడు. అన్నాడా లేదా? ఏమన్నాడు? నా సమయం నాకు ఇవ్వండి అన్నాడు. ఎలా ఉంటామంట? ఆత్మ సంబంధమైన మందిరములుగా ఉంటామని వాక్యం చెప్తుంది. త్వరగా ఎక్కడ చదువుతారంటే ఇప్పుడు చూడండి 2వ అధ్యాయము. మాస్టర్ 40 నిమిషాలు అన్నాడు కదా, నేను ఇంకో 10 నిమిషాలు తీసుకుంటా. 19 నుంచి చదవండి. సారీ 17 నుంచి చదవండి. 2:17 నుంచి గొప్ప చదవండి. అందరినీ సన్మానించుడి. సహోదరులారా, సహోదరులు ఏం చేయాలి? ప్రేమించాలి. దేవునికి భయపడండి. సహోదరులు ప్రేమిస్తున్నారా మీరు? ఎవరిని ప్రేమించారు చెప్పండి అమ్మా? సహోదరులు అంటే ఎవరు అమ్మా? అక్కడే పప్పులో కాలేస్తున్నారు. మీ తమ్ముళ్ళని, మీ అన్నల్ని, మీ అమ్మని, మీ నాన్నని. అది కాదు దేవుడు చెప్పింది. సహోదరుడు అంటే నీ పక్కింటోడు, నీ పొరిగింటోడు, బలహీనంగా ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నవాడిని ప్రేమించు. నీకు చేతనైన సహాయం చేయి చాపు, 10 రూపాయలు ఇయ్యి. ఇది నీ సహోదరులు ఏం చేయమన్నాడు? ప్రేమించు. ప్రేమించే వారంగా మనం ఉండాలి. మీ అన్నని, మీ తమ్ముడిని ప్రేమించేది నీకు గొప్ప ఏముంది? ఇక్కడ ఇదే మాట్లాడతాడు కిందకి వెళ్ళాక. చదవండి ఇప్పుడు. దేవుడికి నువ్వు సహోదరుని ప్రేమించావనుకో, దేవుడికి భయపడతావు ఆటోమేటిక్గా. భయపడతావా లేదా? భయపడతావు. లేదనుకో, నువ్వు సహోదరుని ప్రేమించలేదనుకో, అంటే నువ్వు దేవుడి మాట వింటలేదు, దేవుడికి భయపడట్లేదు అని అర్థం. దేవుడికి ఎంతమంది భయపడాలి? ఈ రోజు నుంచి చెప్తున్నా, నువ్వు నిన్న భయపడ్డావో లేదో నాకు వద్దు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. భయపడతామా వద్దా? భయపడాలి కాదు, భయపడతాను. భయపడాలి అంటే అది చాలా దూరం అయిపోయింది. ఈ రోజు నుంచి నేను దేవుడిని మనమందరం ఏం చేయాలి? మనమందరం నా సంగతి వద్దులే, ఎందుకంటే నేను ప్రేమిస్తానో లేదు, భయపడతానో లేదు, కానీ నువ్వు మాత్రం భయపడాలి. మనము అనుకుంటే అది ఉమ్మడిగా అయిపోద్ది. ఎవరు ప్రేమిస్తారో ఎవరు ప్రేమించారో తెలియదండి, ఎవరు భయపడతారో ఎవరు భయపడతారో తెలియదండి. ఎవరికి వాళ్ళ తీర్మానం చేసుకోవాలి. ఏమని? నేను ప్రభువుకి భయపడితే భర్తకు భయపడతాను, బిడ్డలకు భయపడతాను, భార్యకు భయపడతాను, నేను భయభక్తులతో ఉంటాను అని ఒక తీర్మానం మనం చేసేసుకోవాలి. ఇప్పుడు ఎవరికి భయపడమన్నాడు? దేవుడికి భయపడాలండి. ఆటోమేటిక్గా మీ ఆయన వస్తాడు మధ్యాహ్నం. భయపడతావా లేదా? ప్రభువు చెప్పాడు, నీ భర్తని తనకి శిరస్సు అయ్యి ఉన్నాడు. కాబట్టి తండ్రి కూడా మందిరానికి శిరస్సు అయ్యి ఉన్నాడు. మరి భర్తకు భయపడాలా వద్దా? భయపడ. ఎక్కడి నుంచి వస్తుంది భయము? ప్రభు దగ్గర నుంచి వస్తుంది. ప్రభు మనకి ఏది నేర్పిస్తున్నాడో అది లోకంలో ఉందండి. భర్త విషయంలో కూడా చెయ్యి అని ప్రభు చెప్తున్నాడు. వాడు ఎటువంటి వాడైనా కాదు, కింద ఉంది. వాడు ముష్టుడైనా అంటే ముష్కరుడైనా అంటే వాడు మూర్ఖుడైనా వాడిని ఏం చేయి? ప్రేమించు. కింద మరి అదే వస్తుంది. ఇప్పుడు చదువుతాడు, వినండి, చదవండి. రాజుని సన్మానించు. కాక ముస్కరులైన
చెప్పండి అమ్మా. ముష్కరులు అంటే మీ భర్తలు. ముష్కరులు అనండి. పర్మిలు అనండి వాళ్ళు. ఆ మూర్ఖులతో ముష్కరులే బాగుంది. నువ్వు అను. వస్తాను ముష్కరులను మౌనికను అను. ముష్కరులారా అంతమంది సుశీలమ్మ. ముష్కరులు. ముష్కరులు అంటే మూర్ఖులు. ఆ మూర్ఖులకి కూడా ఏం చెయ్యి? భయపడు. ఆ ముష్కరులు ఎవరో తెలుసా? మీ ఆయనలు. మీ ఆయనలు. నిన్న నేను చదువుకున్నప్పుడు నవ్వుకున్నా. చర్చిలో చెప్తే వీళ్ళు ఏం చేస్తారో అది. మూర్ఖులు. నిజమే. ఈ పురుష సంతానం అంతా కూడా మూర్ఖులే. ప్రతి ఒక్కరు మూర్ఖులే. మగవాడంటేనే మూర్ఖుడు, గర్విష్ఠుడు, అహంకారుడు. ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా అనవచ్చు పెళ్ళాన్ని అనుకుంటారు. అందుకే ప్రభు ఇక్కడ అన్నాడు మనల్ని కనికరించి, ఈ ముష్కరులు ఏం చేయండి? మరి చూడండి అక్కడ మళ్ళీ ఆయన గనపరుస్తున్నాడు దేవుడు. యజమానులంట. అలా అన్న వాళ్ళకు ఎక్కిపోతారు. అనొద్దట్లా. పూర్ణ భయముతో వాళ్ళకి లోబడండి. చదవండి తొందరగా. లోబడండి. పర్వాలేదు. ఎవడైనాను దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పుదమ్మునకే దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అంటే దేవునికి ఇష్టము. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు బేబుంది. బేబుంది అంటే పర్వాలా. మీకు అలా చెప్తే మీకు అర్థమవుతుంది. బేబుందండి, బాధపడుతుంది. ఆమెకి ఇట్లా గర్భసంచి ప్రాబ్లం అయింది, ఇన్ఫెక్షన్ అయింది, బ్లీడింగ్ అయిపోతుందని మాకు తెలిసింది. తెలిసినప్పుడు పాస్టర్ ఏం చేశాడు? మనకెందుకులే, వాళ్ళ ఆడవాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు అని విడిచిపెడితే దేవుడికి ఆయాసకరం. ఈయన మీద దుఃఖము, నా మీద కూడా. కానీ ఆమె ఆపదలో ఉందని మరి దేవుని ప్రేమను బట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, చూపించాడు. భాస్కర్ వెళ్ళాడు, జీవా వెళ్ళింది. రాత్రి భాస్కర్ 2 సార్లు తిరిగాడు. ఓకే, ఆమె మంచిగా అయిపోయి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చాక బాగా అడిచి మొదలెట్టింది అనుకోండి. తెరిచి అర్థమైందా? బాగా మొదలెట్టిందంటే బాగా స్టార్ట్ చేసింది అనుకో. ఏంటి మొత్తం బా అంటే ఏంటి? వద్దు వద్దు ఎందుకు జరిగిందమ్మా అంటే వేరే లాంగ్వేజ్ వేరు కదా. ఆ మాట అంటారా? అయితే బేబడుగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎవరితో అనిపించాలి మాత్రం మనం ఎలా తిడతాం? తిట్టడు. అలా ప్రేమికుడు అలా ఆయన యజమానుడు కదా, ప్రేమించి భయపడుతుందా? మొదలెడుతుంది. గల్లి తిరుక్కుంటా తిడుతుంది. నన్ను తిడుతుంది, పాస్టర్ ఆయన తిడుతుంది, భాస్కర్ తిడుతుంది, జీవన్ తిడుతుంది. మేము నలుగురిమే ఆమెకు హెల్ప్ చేసింది. మమ్మల్ని తిడుతుంది. తిట్టినా మేము అనకూడదు. ఏమని? నిన్న మొన్న ఎంత కష్టపడి మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాము, డబ్బులు ఆమెయే. మరి కష్టపడి ఆమెకు బాగాలేదు, అయినా వండుతుంది, పంపుతుంది. పొద్దున టిఫిన్ వెళ్ళింది, ఇప్పుడు మధ్యాహ్నం మరి లంచ్ తీసుకుని వెళ్ళాలి. చేస్తుంది, కష్టపడుతుంది. అవన్నీ మర్చిపోతామే, తిట్టుకుంటా తిరిగింది. అయినా దేవుడు మనకి చెప్పినట్టు ఆమెను ఏమీ అనకూడదు. నన్ను తిట్టినా, పాస్టర్ని తిట్టినా ఆమె చూడు నేను ఇలా చేస్తే ఆమెకి విశ్వాసం లేదు, కృతజ్ఞత లేనిది అనొద్దంట. అంటే నీకు ప్రయోజనం ఏమీ లేదు అని వాక్యం చెప్తుంది. అర్థమైంది కదా మీకు? మీరు నాకు మేలు చేశారు. ఏంటి మేలు? నాకు బాగోకపోతే నాకు మరి రొట్టె చేసుకొచ్చారు, అన్నం వండుకొచ్చారు, ఇంటికి వచ్చి వాసన మీరు అందరూ చేశారు. దానికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ మీరు చేశానని నన్ను తిట్టారనుకో, మీరు సపోజ్ అనుకున్నారనుకో, ఈ పాస్టర్కి ఇంత చేసి పెట్టినా అసలు విశ్వాసమే లేదు ఈమెకి అనుకుంటే మీరు చేసిన దానికి ఏ ప్రయోజనము ఉండదు. నేను కూడా అలా అనుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి చేసిన మనము ఆమెను ఇంకా ప్రేమిస్తూ ఆమె గురించి ప్రార్థన చెయ్యమని ప్రభు చెప్తాను. ఆ మాట ఇంకొకసారి రిపీట్ చేయరా?
దేవుడు తెలియదు, దేవుడు ఆ ప్రేమ తెలియదు కాబట్టి మాట్లాడింది. అది సహించినప్పుడు ఇంత మౌనం అన్నాడు. అంటే దేవుడికి ఇష్టము, అందుకే మిమ్మల్ని నేను అక్కడ అన్నాడు. చదవండి ఏమన్నాడు? పిలువబడ్డారు. ఇందుకు మీరు పిలువబడ్డారు. ఎందుకు? అవమానపడాలి, నిందలు పడాలి, దూషింపబడాలి, తిట్టించుకోవాలి, కొట్టించుకోవాలి. అందుకే మీరు పిలువబడ్డారు. లాస్ట్ మాట ఉంటుంది చదవండి. ఇంకా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి చేసి క్రీస్తు కూడా బాధపడి, ఎవరు బాధపడ్డారు? గుర్తుందా మీకు? ఏం బాధపడ్డాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు. ఆయన బాధపడ్డాడు కాబట్టి నువ్వు కూడా ఆయన అడుగుజాడల్లా నడుపు, బాధపడు. మీకు మాదిరిగా ఉంచిపోయారు. మాదిరిగా ఉంచిపోయేది ఏంటి? ఈ శ్రమలు, అవమానాలు, నిందలు మాదిరికరంగా మనకు ఉంచాడు. బాబోయ్ నాకు వద్దు ఈ శ్రమలు, నేను ఎందుకు పడాలి, చేయాలి, ఎందుకు తిట్టించుకోవాలి అనుకుంటే మన పనులకు రాజ్యం వెళ్ళము, దేవునికి ఇష్టంగా ఉండము. ఇంకా అన్నాడండి, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపము ఆయన నోట ఏ కపటం లేదు. యేసయ్య పాపం చేయలేదు, కపటము ఆయనలో లేదు. ఇంకానండి, ఆయన దూషింపబడి దూషింపలేదు. ఏంటండి? ఆయన తిట్టించుకున్నాడు అందరితో, కానీ ఎవరిని కూడా తిట్టలేదు. నువ్వు కూడా నేను కూడా అలా ఉండాలి అని మాదిరికరంగా చెప్తున్నాడు. నిన్ను తిట్టారా? తిట్టకమని. ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపబడియు న్యాయంగా తీర్చు దేవునికి తాను అప్పగించుకున్నాడు. ఇన్ని అవమానాలు, నిందలు అన్నీ భరించిన మౌనంగా ఉన్నాడు. తీర్పులోకి వెళ్ళలేదా? వెళ్ళడా? న్యాయంగా తండ్రికి అప్పగించుకున్నాడంట. ఇన్ని పడి కూడా తీర్పు తీర్చే తండ్రికి తాను అప్పగించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు మాదిరికరంగా ప్రభు చెప్తున్నాడు. ఎంచి దినాల్లో మనము ఈ మాటలు లోబడి, ఈ మాటలు చెప్పున నడుచుకుంటే రేపు పరలోక రాజ్యము మనదే. హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం.